ఆకి అదాలత్లో ఫిల్మ్ స్టార్ గుల్షన్ గ్రోవర్ గారి మీదున్న ఆరోపణ ఈయన నిజ జీవితంలో కూడా విల్లనే. గుల్షన్ గారు, ఇది నిజమేనంటారా? ప్రజలు మిమ్మల్ని ఈ విధంగా పిలవడం అంటే कल्लू कलन कालिया दे लोग मुझको गालियां. बैडमैन, मैं हूं बुराई का फरिश्ता. मेरा जन्म अभी नहीं हुआ है. मैं तो हमेशा से हूं आपके पास, आपके बीच, आपके अंदर. यकीन नहीं आता तो अपना दायां हाथ अपने सीने पर रखकर ध्यान से सुनिए. आपको मेरी आवाज जरूर सुनाई देगी. बुराई की आवाज. बुराई का और आपका रिश्ता हमेशा से है. बुराई सबके अंदर है. अच्छाई दबा देती है उसे. बुराई एक साजिश है अच्छाई की. अच्छे लोगों ने जानबूझकर कुछ लोगों को बुरा बनाया है ताकि उनकी तरफ उंगली उठाकर कह सके, वो देखो वो जा रहा है बुरा आदमी. Evil is created by good. చూడండి, మీరు చిన్నప్పటి నుంచే చాలా చిలిపిగా ఉండేవారట. చదువు మీద ధ్యాస పెట్టేవారు కాదని విన్నాను. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడున్న ఆడవాళ్లు ఎవరైనా సరే, ఆంటీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అది ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇతనెంత మంచోడు, ఇలాంటి రూల్స్ ఎలా చేస్తున్నాడు. నేను కొత్తగా ఒక చిత్రంలో నటించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు నాకొక అవకాశం దక్కింది. అందులో నేను ఒక క్రూరమైన రోల్ వేసా. అదేంటంటే, మా అమ్మగారు ఇప్పుడు పొద్దుటే గురుద్వార్ వెళ్లేవారు. అక్కడున్న పిల్లలందరూ ఆవిడ్ని చుట్టుముట్టి కూర్చొని, మీ అబ్బాయి ఇలాంటి వాడు కాదు కదా అనేవారు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బాంబే వల్ల ఇలా తయారయ్యాడన్నారు. అయితే మా అబ్బాయి ఎప్పుడు అలాంటి వాడు కాదు అన్నారు. అదేంటంటే, వాడికొచ్చిన రోల్ వాడు అలా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పారు. ఐ మీన్, నాకు తెలిసినంత వరకు ఒక ఆడది ఇంకా ఒక మగాడు ఎవరైనా నేను ఎంతో అల్లరి చేసే పిల్లాడని అనుకోరు. అంతా మంచివాడనే అనుకుంటా. అదే విధంగా గుల్షన్ గారు, ఇది నిజమా? మీరు ఇల్లు వదిలి ముంబైకి పారిపోయారు. మీ అమ్మగారికి ఇది అసలు నచ్చలేదు. ఆవిడ మీరు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనుకున్నారు. నేను ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ఉండేవాడిని. స్కూల్లో, అది రాంపురా స్కూల్లో పెయింట్తో రాశారు ఎంతో మేధావి విద్యార్థి. మొదటిసారి ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్, డిస్టింక్షన్ ఇన్ 4 సబ్జెక్ట్, హై సెకండరీ బోర్డులో నేనున్నాను. ఆ తరువాత నేను శ్రీరామ్ కాలేజీలో కామర్స్ చదివేటప్పుడు అందులో జాయిన్ అవ్వడానికి 93% మార్కులుండాలి. మీరు కాలేజీకి వెళ్ళి చదివారంటే అస్సలు నమ్మశక్యం కావట్లేదు. అలా చూశారంటే నా సినిమాల్లో నేను యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఇంకా నా పాత్రలున్నాయి. ఈ విషయం నా కొడుక్కి నేను చెప్తున్నాను. నాకు 94 మార్క్స్ వచ్చాయి అని, స్కూల్లో నేను టాపర్ని అని. అలా చెప్తే వాడు నన్ను అన్నాడు, డాడ్ మీరు చాలా బావరని. ఇంకా ఏంటంటే, నా గురించి తెలియని విషయాలు మీతో నేను పంచుకుంటాను. నేను ఢిల్లీ అవుట్స్కట్స్లో చదివి అలా పెరిగాను. స్కూల్లో నేను చదువుతున్నప్పుడు 1 గంటకే స్కూల్ అయ్యేది. పొద్దుటలా నేను స్కూల్ అయిన తర్వాత డిటర్జెంట్ పౌడర్ అమ్మడానికి వెళ్లేవాడిని. హౌస్ వైఫ్స్కి, లేడీస్కి వాళ్ళకి బట్టలు ఉతికి చూపించేవాడిని. నేను ఏమంటాను అంటే, నా దగ్గర డబ్బు తక్కువ ఉండడం వల్ల, నేను పేదవాణ్ణి కావడం వల్ల నేను కలలు కనేవాణ్ణి ఏదైనా సాధించాలి అని. అందులో నాకు ఎటువంటి ప్రభావం కలగలేదు. ప్రతిరోజు నేను ఉదయం లేచి డిటర్జెంట్ పౌడర్స్ అవి అమ్మడానికి వెళ్తూ నా యూనిఫామ్ని చేతిలో పెట్టుకుని నేను కాస్త ఓవర్ ఎమోషన్ అవుతున్నా. ఒక మంచి కుటుంబానికి చెందిన కుర్రాడు అంటే ఒక సోప్ అమ్మి, డిటర్జెంట్ అమ్మి సంపాదించగలిగే ఒక మంచి కుర్రాడు, బాగా మార్కులు తెచ్చే కుర్రాడు, వాడు సినిమాల్లోకెళ్ళి ఎందుకని విలన్గా మారాలి? నేను
ఎప్పుడు కూడా యాక్టింగ్ విషయంలో ఎంత ప్యాషనేటెడ్గా ఉండేవాడినంటే నేను మరణించేంత వరకు యాక్టింగ్ చేయాలనుకునేవాడిని. నేను సినిమా హీరోని అయ్యుంటే ఏం జరిగుండేది అంటే మనం అట్రాక్టివ్గా ఉన్నా కూడా ప్రజలు అంతగా అంగీకరించేవారు కాదనేవారు. తరువాత 7-8 ఏళ్ల తరువాత వాళ్ళు ఇంకో హీరో సినిమాలు చూస్తుండేవారు. కానీ నా సంకల్పం ఏంటంటే నేనున్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు సినిమాల్లో నటిస్తూ ఉండాలి. అన్ని సినిమాల్లో తన్నులు తినడానికి ఎవరిష్టపడతారు చెప్పండి? నేను ప్రజల పట్ల నేను ఆ విలన్ రోల్స్లో నటిస్తూ తెలియజేసేవాణ్ణి. ఒకవేళ నాలాంటి ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ లాగా ఎలా చెడు జరుగుతుందో మీకు ఆ విధంగా అవుతుంది. చాలా మంది తప్పుదోవ పడతారు. అది మాత్రమే కాకుండా అందులో నటించే అందమైన హీరోయిన్ మీకు దక్కదు, హీరో తీసుకుని వెళ్ళిపోతాడు. మీరు ప్రయత్నించిన తర్వాత కూడా అవును, మన ప్రయత్నం మనం చేస్తుండాలి కదా. ప్రజలు మీ ఈ విలన్ రోల్ గురించి ఏమనుకుంటున్నారో విందాం. సార్, మీరు చాలా నెగటివ్ రోల్స్ చేశారు. ఎప్పుడైనా ఆ నెగటివ్ క్యారెక్టర్ ఇంపాక్ట్ మీ రియల్ లైఫ్లో మీ లిమిట్ని క్రాస్ చేయించిందా లేదా సార్? అదేంటంటే ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా కాదంటున్నా. నేను అలాంటి ఒకవేళ వాడిని కాదు. ఎప్పుడైనా లిఫ్ట్లో మిమ్మల్ని ఒంటరిగా చూసి భయపడి పారిపోవడం అనేది జరిగిందా? అవును, అలా జరిగింది. మీరు ఎవరింటికైనా వెళ్ళి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు దాచారా? నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను షారుఖ్ మేము ఎన్నో వరల్డ్ టూర్స్ వెళ్ళాం. అవే షోస్ ఉంటాయి కదా, లండన్, అమెరికా, కెనడా. ఒకే ఫ్లోర్లో మేము ఉండేవాళ్ళం. షారుఖ్ ఆటోగ్రాఫ్ కోసం అమ్మాయిలందరూ ఒంటరిగా అటు ఇటు అలా వచ్చేవారు, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేవారు. కానీ నా దగ్గర ఆటోగ్రాఫ్ కోసం బ్రదరు, సిస్టరు, కానీ బాడీగార్డ్స్ ఉండేవారు. నాకది చాలా బాధగా అనిపించేది. నేను షారుఖ్తో అన్నాను, ఏంటయ్యా ఇది చాలా దారుణంగా ఉంది అని. నీ కోసం అయితే అమ్మాయిలు ఒంటరిగా వస్తున్నారు, నా కోసం అయితే తోడు తీసుకొస్తున్నారని. ఎప్పుడైనా నేను విలన్ అయి పొరపాటు చేశాను, హీరో అయి ఉండాలని అనిపించిందా? ఖచ్చితంగా నేను అలా ఆలోచించలేదు సార్. నేనెప్పుడు కూడా రిజెక్ట్ హీరో కాదు. హీరో అవకాశం రాకపోతే విలన్గా నటించడానికి నేను మొట్టమొదటి నుంచి విలన్ రోల్సే వేశాను, అలాంటి రోల్సే చేశాను. అది నాకెంతో సంతోషం కలిగించిన విషయం. ఇప్పుడు గడిచిన కొన్నేళ్లుగా నా వరకు అయితే ఒక వెర్సటైల్ యాక్టర్గా వివిధ రకాలైన రోల్స్ యాక్ట్ చేయడం ప్రారంభించా.